ఏదో గాయి గత్తర చేసి ఉన్నదాన్ని లేదని, లేనిదాన్ని ఉన్నదని, అయినదాన్ని కానిదని, కానిదాన్ని అయిందని మాయల మరాఠీ మాటలు చెప్పి బోల్తా కొట్టిద్దామని చూస్తారు. కానీ జనం అట్లా కాదు, అన్నీ గుర్తుపడతారు. ఉల్లిగడ్డ పొట్టు తీసినట్టు వర్షంబడి లెక్కలన్నీ బయట పెట్టుకుంటా క్వశ్చన్లు వేస్తారు. ఏంది ఎట్లెట్లా అని ఆలోచన చేస్తున్నారా? గీ తాతను చూడుర్రి, సీఎం రేవంత్ సారును ఎట్లా అడుగుతున్నాడు. బుల్లెట్ దింపినట్టే మాట్లాడిననుకో రాదురి, చూడుర్రి మీరే. ఉత్తుత్తయి ఏవేవో కాయలు తెచ్చి వాటికింత మసి పూసి గివి మారేడు కాయలు అని నమ్మిద్దామని చూస్తే అమాయకులు లోకం పోకడ తెలవనోళ్ళు నమ్ముతారేమో గాని నిజంగా మారేడు కాయలు ఎట్లుంటాయో తెలిసినోడు వాటిని ఊకనే గుర్తుపడతాడు. ఆ మసి పూసిన మారేడు కాయలను నిజమే అనుకొని తీసుకుపోయిన అమాయకులు సుతం ఆఖరికి అవి ఉత్తుత్త కాయలే అని తెలుసుకుంటారు. గీ ముచ్చట సుతం అచ్చం గసొంటిదే. వాళ్ళ దోస్తుల టీవీలల్లా పేపర్లల్లా ఎన్ని అబద్ధాలు, ఎన్ని లేనిపోని లెక్కలు చెప్పి ప్రచారం చేసినా సరే జనాలు ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తుపడతారు. అవేవో ఉత్తగా గాలికి చెప్తున్న మాటలు కాదు, మా కాడ సాక్ష్యం సుత ఉంది. కావాలంటే ఈ వీడియో చూడుర్రి. రుణమాఫీ అయింది, అందరికి అయిందా? కాలేదు. మళ్ళీ దాంట్లో 70 లక్షల మంది ఉంటే 40 లక్షల మంది తీసేసింది రుణమాఫీని. ఇది రైతు బంధు కొరకు 30 లక్షలకి ఇస్తుంటున్నాడు. అయితే మళ్ళీ 40 లక్షల మంది ఎక్కడ పోలే రైతులకు 15,000 ఇస్తున్నాడు. 15,000 రూపాయలు రాలే ఇంతవరకు. సంవత్సరం వెళ్ళిపోయింది. అదే కేసీఆర్ ఉంది, ఇంతవరకు 3 విడత మనకు పడేది. అన్ని కంపెనీలు నేను తెస్తా, ఏడు తెచ్చిందా? హైదరాబాద్ ఏం డెవలప్ అయింది? ఈయన ఏం డెవలప్? అన్ని ఇండియాలో కూడా కొడుతున్నాడు. రైతు బంధు కేసీఆర్ 100 ఎకరాలు ఉన్న కేసీఆర్, ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది? ఆయన తీసుకుంటాడా? ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఎంత ఉంది? ఆయన తీసుకున్నాడా? వాపస్ ఇచ్చిండా? ఇన్నరా ఈ రైతు ఏం మాట్లాడిండో? రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఎంత మందికి చేసిర్రు? మీరు చెప్తున్న లెక్కలన్నీ తప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చిన రైతు బంధు రేవంత్ రెడ్డి ఎక్కంగానే ఎందుకు బంద్ అయింది? ఎక్కువ భూములు ఉన్నోళ్లకు రైతు భరోసా ఇయ్యమని చెప్తున్నారు గాని రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్నడన్న వెనకకు ఇచ్చిర్రా రైతు బంధు? చెప్పుర్రి అని నిలదీసిండు. మా చెయ్యి పార్టీ ఎక్కడ లేని అభివృద్ధి చేస్తున్నదని ప్రచారాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏడుంది? చూపిరి. మీరొచ్చినాక హైదరాబాద్ ను ఆగం చేసిరని బుతుప దెబ్బలు కొట్టినట్టే అడిగిండు. ఈ తాత అడిగే ఒక్కొక్క ప్రశ్న తుపాకీలకెళ్లి వచ్చిన తూటాల లెక్కనే ఉన్నాయి అనుకో రాదురి. లెక్కలకు లెక్కలు, ప్రశ్నలకు ప్రశ్నలు అన్ని బరాబర్ అడిగిండు. ఓ రేవంత్ సారు, ఈ వీడియో నువ్వు చూసినవో చూడలేదో గాని మా తీన్మార్ వార్తలన్నా చూడు, జనాలు ఏమనుకుంటున్నారో తెలుస్తది. మీరెంత అబద్ధాలు ప్రచారం చేద్దామని చూసినా నిజం ఎట్లా చేరాలనో అట్లా చేరుతది జనాలకు. కాకపోతే 2 దినాలు లేట్ అవుతదేమో గాని ఏది అబద్ధం, ఏది నిజం, ఎవలది పెట్టేసేయి, ఎవలది కొట్టేసేయి అని జనాలు గుర్తుపడతారు. అన్ని గుర్తు పెట్టుకుంటారు. వాళ్లకు టైం వచ్చినప్పుడే వాళ్ళ స్టైల్లో సమాధానం చెప్తారు. దానికి సాక్ష్యం గీ తాతనే. రేపు గిసొంటోళ్ళు ఇంకా చాలా మంది బయటకు వస్తారు నిజాలు మాట్లాడేటందుకు అంటున్నారు జనాలు.